ప్రైజ్ ది లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, నాయన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లో సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. హెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనము. నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావం చేత నీ సౌందర్యం పరిపూర్ణం కాగా అన్యజనులు దాన్ని చూచి నీ కీర్తి ప్రశంసించుచు వచ్చిరి. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావం చేత నీ సౌందర్యం పరిపూర్ణం కాగా అన్ని జనులు దాన్ని చూచి నీ కీర్తి ప్రశంసించుచు వచ్చిరి. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 6వ వచనం, ఈ కట్టడలన్నింటినీ మీరు గైకొని అనుసరింపవలెను. వాటిని గూర్చి నేను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకొందురు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనంలో, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవి ఆయెను. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం, శృంగారమైన పాక ధరించుకున్న పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణంతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రం నాకు ధరింపచేసి ఉన్నాడు. నీతి అను పైబట్టి నాకు ధరింపచేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందంతో నేను ఆనందించుచున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనంలో, కాబట్టి మీరు భోజనం చేసినను పానం చేసినను మీరేమి చేసినను సమస్తం దేవుని మహిమ కొరకు చేయుడి. చివరిగా ఒక మాట, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, మన పాపమును మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన దేవయేసయ్య, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రభుత్వం చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరే మాకు సమస్తమును దయచేసిన దేవుడే ఉన్నారు ప్రభు. అందరిని బట్టి ప్రభుత్వం చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపను మమ్మల్ని నిరంతరం కాచి కాపాడి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన సమయంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.